అందమైన కాపురాలను పాడు చేసేస్తారండి. ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేరు, ఇద్దరు కలిసి ఉంటే చూడలేరు, ఎవరన్నా ఎదుగుతుంటే చూడలేరు, ఒకడు ఇల్లు కట్టుకుంటే చూడలేడు, ఒకడు పెళ్లి చేసుకుంటే చూడలేరు, మంచి బట్టలు కట్టుకుంటే చూడలేరు అని చాలా మంది. మంచి బట్టలు కట్టుకున్నారనుకో ఆడి మీద ఏదో ఒకటి వేసేవాళ్ళు, ఏదో ఒక నింద వేసేవాళ్ళు. ఏదన్నా మంచిగా బట్టలు లేకపోతే కారు ఇల్లు కట్టుకున్నారనుకోండి, జనాలు డబ్బులు తినేసి అలాగే వేసుకున్నారు అంటారు. ఆడు కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని కట్టుకున్నారు అనుకోండి, వీళ్ళు చూసి ఓర్చుకోలేరు. అలాంటి బుద్ధులు ఉంటాయి కొంతమందికి. ఒక కారు కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, ఆడు కష్టపడి కట్టుకున్నా, నువ్వు కష్టపడి కట్టుకుంటే, నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు కట్టుకోగలవు. అర్థమవుతుందా? ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉండకూడదు? క్రైస్తవ స్త్రీలకు ఉండకూడదు. కొండలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు బుర్రకు ఎక్కించుకోకూడదు. అర్థమవుతుందా? మన గొడవ ఏదో మనమే చూసుకోవాలి. కొంతమంది ఉంటారు రోడ్ల మీద తిరిగి ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్పే లక్షణాలు వాళ్ళని పట్టించుకోకూడదు. అసలు వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళ మాటలు వినకూడదు. మన జీవితం ఏంటో మనమే చూసుకోవాలి. ఇలా ఒక